రాధిక, శరత్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా ముందు వివాహాలు చేసుకున్నారు. వారి వారి భర్తలతోని భార్యలతోని విడిపోయారు. రాధిక గారికి ముందు 2 వివాహాలు అయ్యాయి. మొదట ఒక వివాహం అయింది, విడిపోయారు 1 సంవత్సరానికి. రెండో వివాహం రిచార్డ్ అనే వ్యక్తితో వివాహం జరిగాక ఒక బాబు పుట్టాడు. ఆ తర్వాత ఏమొచ్చేసి విడిపోయారు వాళ్ళు 2 సంవత్సరాలకి. ఆ తర్వాత శరత్ కుమార్ గారిని పెళ్లి చేసుకున్నారు. శరత్ కుమార్ గారికి కూడా ముందు వివాహం అయింది. శరత్ కుమార్ గారికి ముందు వివాహంలో పూజ శరత్ కుమార్ అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు జన్మించారు. వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు. రాధికకి శరత్ కుమార్కి ఒక కొడుకు. ఇతనేమొచ్చేసి ప్రస్తుతానికి విదేశాల్లో చదువుతున్నాడు. అలాగే రాధికకి పుట్టినటువంటి కొడుకు అంటే ముందు వివాహం ద్వారా పుట్టినటువంటి కొడుకు కూడా సెటిల్ అయిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి వీళ్ళిద్దరే ఒక పెద్ద భవంతిలో ఉంటున్నారు చెన్నైలో. అక్కడ 15 మంది పని వాళ్ళు వీళ్ళిద్దరికి పనిచేస్తున్నారు. దాంతో విసిగిపోయారు వాళ్ళు. ఎవరూ లేనటువంటి ఇంట్లో రోజు ఆ తలుపుకి గడియ పెట్టడం, బయటికి రావడం, బయటికి వెళ్ళడం అది నచ్చలేదంట వాళ్ళకి. అందువల్ల వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ చిన్న ఇల్లు అద్దెకి తీసుకొని ఏదైనా ఒక అపార్ట్మెంట్ లో దీన్ని ఏమొచ్చేసి ఒక ఐటీ సంస్థకి అద్దెకి ఇచ్చేసారు. ఐటీ సంస్థ ఇందులో రీమోడలేషన్ చేసుకొని ఉపయోగించుకుంటుంది. వీళ్ళేమొచ్చేసి ఒక చిన్న ఇంటికి రెంట్కి వచ్చేసారు. దీని గురించి రూమర్లు ఏంటంటే శరత్ కుమార్, రాధిక ఇద్దరు కూడా దివాలా తీసేశారు, నష్టం పాలైపోయారు. వ్యాపారాల్లో డబ్బులు పెట్టేసి మొత్తం పోగొట్టుకున్నారు. ఆ పోగొట్టుకోవడం వల్ల ఇప్పుడు రోడ్డును పడ్డారు. చిన్న ఇంటికి అద్దెకి వచ్చేసారు, ఉన్న ఇల్లును కూడా అమ్ముకున్నారు అన్న విధంగా ప్రచారం జరుగుతుంది. అలాంటిది ఏమీ లేదు. వాళ్ళ నిర్ణయం వెనక ఈ కారణాలు ఉన్నాయి.